వారాహి అమ్మవారిని ఈ నవరాత్రి 10 రోజులలో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఉద్వాసన పలికిన వారిని అమ్మవారు అనుగ్రహించి ఎంతో అద్భుతమైన ఫలితాలను అందిస్తారు. సాధారణంగా నవరాత్రులను మనం పాడ్యమి నుండి నవమి వరకు చేసుకుంటాం. ఈ సంవత్సరం వారాహి నవరాత్రులలో నవమి 14వ తారీఖు మధ్యాహ్నం నుండి 15వ తారీఖు ఉదయం వరకు ఉంది కాబట్టి ఎవరైతే ఉదయం పూజ చేస్తున్నారో వారు సోమవారం ఉద్వాసన పలకవచ్చు. లేదు సాయంత్రం వేళలో నిత్య పూజలా చేసుకుంటున్నారో వారు ఆదివారం సాయంత్రం ఉద్వాసన పలకాలి. ఇప్పటి వరకు వారాహి నవరాత్రులు చేయలేదు అనుకున్నవారు సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు కూడా పూజ చేసుకొని మీరు చివరి రోజున ఉద్వాసన అన్నది పలకవచ్చు. మనం ప్రతిరోజు అమ్మవారిని ఎలా పూజిస్తామో అలాగే చివరి రోజు కూడా పూజించాలి. అమ్మవారి పీఠం కదిపి అమ్మవారికి ఉద్వాసన పలికే రోజు చేసే పూజని ఉద్యాపనం అంటారు. అమ్మవారి పీఠం కదిపి చెప్పేదాన్ని ఉద్వాసన అంటారు. ప్రతిరోజు మనం పూజ ఎలా చేసుకుంటామో ఈ ఉద్వాసన చెప్పే రోజు కూడా అలాగే చేసుకోవాలి. రోజులాగే పువ్వులతో అలంకరించి దీపాలు వెలిగించుకోవాలి. మీకు ఎన్ని దీపాలు వీలైతే అన్ని దీపాలు వెలిగించుకోండి, చాలా మంచిది. అలాగే అమ్మవారికి ధూపాన్ని కూడా తప్పనిసరిగా ఇవ్వండి. ఈరోజు ప్రత్యేకంగా ఉద్వాసన చెప్పే రోజు కావున అమ్మవారు చాలా శాంత స్వభావాలుగా ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ధూపం ఇచ్చి అమ్మవారిని కొలవాలి. అఖండ దీపం పెట్టుకున్నవారు సోమవారం ఉద్వాసన పలుకుతారు కాబట్టి అఖండ దీపంలో నూనెను వడ్డించేటప్పుడు కొంచెం తక్కువగా వడ్డించుకోండి. దీపం ఎప్పటి వరకు వెలిగితే అప్పటి వరకు ఉంచాలి, తరువాత మరునాడు తీసుకోవచ్చు. చివరి రోజు అమ్మవారికి తాంబూలం సమర్పించి ఉద్వాసన పలకాలి. తాంబూలంలో చీర, రవికెల గుడ్డ, పూలు, పళ్ళు, గాజులు, పసుపు కొమ్ము ఇవ్వాలి. ఈ తాంబూలం ఎవరు అయితే పూజ చేస్తారో వాళ్ళు స్వీకరించవచ్చు, లేదా ఎవరికైనా తాంబూలంగా కూడా ఇవ్వవచ్చు. పూజ చేసుకున్నాక కనీసం ఒక్కరికి, ముగ్గురికి లేదా బీజ సంఖ్యలో ఎంతమందికైనా తాంబూలం ఇచ్చుకోవచ్చు. తాంబూలం ఇచ్చిన వారికి కడుపు నిండా భోజనం పెట్టండి, లేదంటే వచ్చిన వారికి అతిథి మర్యాదలు చేసి ఏదైనా తీపి పదార్థం పెట్టి పంపించండి. ఈ 10 రోజులు అమ్మవారిని మనం చక్కగా చాలా అందంగా అలంకరించుకొని భక్తి శ్రద్ధలతో పూజించుకొని పవిత్రంగా చూసి ఉంటాం కాబట్టి మన దిష్టి అమ్మవారికి తగిలి ఉంటుంది. కాబట్టి మనం ఉద్యాపన చేసుకొని ఉద్వాసన పలికిన రోజైనా అమ్మవారికి ఎవ్వరూ చూడకుండా ఎర్ర నీళ్లతో దిష్టి అనేది తీసుకోవాలి. ఇలా దిష్టి తీయడం వలన చాలా మంచి జరుగుతుంది. మనకి ఏదైనా దోషాలు కానీ, నరదృష్టి కానీ, శత్రుబాధలు కానీ ఉన్నచో అవి తొలగిపోయి ఇంటిలో సుఖ సంతోషాలు, ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు, ధనధాన్యాలతో ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. ఇలా దిష్టి తీసిన నీళ్ళని ఏదైనా పచ్చని చెట్టు మీద కానీ పారే నీళ్ళల్లో కానీ వేయాలి. ఈ వారాహి నవరాత్రుల తర్వాత మనం పూజ చేసిన ఫోటోని అలాగే విగ్రహాన్ని ఏమి చెయ్యాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది. మనం పూజ చేసిన ఫోటోని చక్కగా శుభ్రం చేసుకొని మన పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, లేదా ఎక్కడైనా కాళ్ళు తగలని షెల్ఫ్లో కానీ బీరువాలో కానీ పెట్టుకోవచ్చు. అలాగే విగ్రహం విషయానికి వస్తే విగ్రహంకి ఖచ్చితంగా నిత్య పూజ చేసుకోవాలి. అంటే నిత్య దీపారాధన చేసి దీపధూప నైవేద్యాలు సమర్పించాలి. అలాగే ఎలాంటి అంటు ముట్టు తగలకూడదు. కాబట్టి నిత్యం విగ్రహానికి ఇలా పూజ చేయగలం అన్నవారు మాత్రమే విగ్రహాన్ని ఇంటిలో పెట్టుకోండి. లేదు ఇలా చేయలేం అనుకున్న వారు ఈ 10 రోజులు ఇంటిలో అమ్మవారికి పూజ చేసి ఉద్వాసన అయిపోయాక ఏదైనా అమ్మవారి గుడిలో ఇవ్వండి. అలా చేస్తే అమ్మవారు నిత్యం గుడిలో పూజలు అందుకుంటారు. ఆఖరి రోజున పూజ అంతా అయిపోయినాక అమ్మవారి పాదాల వద్ద పసుపు, కుంకుమ, అక్షంతలతో పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకోవాలి. తరువాత ఈ మంత్రం చదువుకొని
అమ్మవారికి అపరాధ నమస్కారం చేసుకోవాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు తే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచారపూర్వక శ్రీ మహాగణపతి సహిత వారాహీ దేవీ దేవత పాదారవిందార్పణమస్తు. అపరాధ నమస్కారం చదివిన తర్వాత అమ్మవారికి ఈ ఉద్వాసన మంత్రం చదవాలి. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహ నాకం మహిమాన్నస్పచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః పునరాగమనాయ చ పునరాగమనాయ చ పునరాగమనాయ చ. సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వగం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని. జయ దేవి నమస్తుభ్యం జయ భక్తవరప్రదే జయ శంకర వామాంగి మంగళే సర్వమంగళే. శ్రీవారాహీ దేవ్యై నమః. యథాస్థానం ఉద్వాసయామి పునరాగమనాయ చ పునరాగమనాయ చ పునరాగమనాయ చ. ఉద్వాసన మంత్రం చదివినాక మనం కలశాన్ని, అమ్మవారి ఫోటోని, అఖండ దీపాన్ని 3 సార్లు కదిలించాలి. అలాగే ఎవరైనా విగ్రహం పెట్టుకున్నవారు ఉంటే ఆ విగ్రహాన్ని కూడా 3 సార్లు కదిలించాలి.